ఎన్నో రకాల మెడిటేషన్లు ఉండగా రాజయోగా మెడిటేషనే ఎందుకు అని దీని విశిష్టతను మనకి తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి ఈనాటి ప్రోగ్రాం యొక్క చీఫ్ స్పీకర్ రాధికా బెహెన్జీ విచ్చేశారు. వారికి మరొకసారి మనందరం కరతాళ ధ్వనులతో స్వాగతిద్దాము. ఇప్పుడు రాధికా బెహెన్జీ ద్వారా మనం ఈనాటి ఈ రోజు యొక్క విశిష్టతను మరియు మెడిటేషన్ మనందరము కలిసి చేసేందుకు వారిని మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతూ వారి పరిచయము. బ్రహ్మకుమారి రాధికా బెహెన్ 3 దశాబ్దాలుగా బ్రహ్మకుమారి సేవా సంస్థలో సమర్పిత రూపంలో సేవలు అందిస్తున్నారు. ఆమె ఒక రాజయోగా టీచర్, మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేశారు. వారే స్వయంగా డిజైన్ చేసినటువంటి కోర్సెస్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇలా అనేక కోర్సెస్ని డిజైన్ చేశారు. కొన్ని వేల సెమినార్స్, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేశారు. వర్తమానం ఆమె హైదరాబాద్లోని బ్రహ్మకుమారీస్ నాగార్జున హిల్స్ సేవా కేంద్రంలో సమర్పిత రూపంలో సేవలు అందిస్తున్నారు. వారు బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వింగ్ కోసము 2 పుస్తకాలను రాయడంలో ముఖ్య పాత్రను పోషించారు. అంటే మనకుండే డైలీ ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి స్పిరిచువల్ సొల్యూషన్స్, ఆధ్యాత్మిక జ్ఞానంతో రాజయోగా మెడిటేషన్తో మనం ఎలా పరిష్కరించుకోగలము అని తెలియజేస్తూ ఆ పుస్తకాలను ఆమె స్వయంగా రచించి ప్రచురించారు. అలాగే ఆమె భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో అనేక సేవలను అందించారు. వారు ముఖ్యంగా భారతదేశంలో అందించినటువంటి సేవా సంస్థలు అపోలో హాస్పిటల్స్, భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్, ఎల్ఎన్టీ, రిలయన్స్, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ అండ్ ఇండియన్ నేవీ, హీరో మోటో కార్పొరేషన్, మారుతి సుజుకి, జీ న్యూస్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇట్లా ఎన్నో సంస్థల్లో ప్రముఖులకు, ముఖ్యమైనటువంటి బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్కి అందరికీ కూడా ఆమె మార్గదర్శకం ఇవ్వడంతో పాటు వారికి ఉన్న స్ట్రెస్ని తగ్గించడానికి పరమాత్మ వారిని నిమిత్తం చేశారు. కావున ఇప్పుడు వారి యొక్క గైడెన్స్ తోటి మనం ఈ గంట సమయం పూర్తి ఏకాగ్రతతో రాజయోగ మహత్వాన్ని మరియు రాజయోగ అనుభూతిని, మెడిటేషన్ అనుభూతిని చేసుకుందాము. బ్రహ్మకుమారి రాధికా దీది. ఈరోజు మీరందరూ ఇక్కడ రావడం, అందరూ కలిసి ఒక సంకల్పంతో ఇక్కడ చేరడం, దాంట్లో మనకొక్కటే అర్థమవుతోంది, మీరందరూ చాలా లక్కీ, అంటే అదృష్టం ఉన్నందుకే ఇక్కడికి వచ్చారు అంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో మీకు ఇటువంటి నిమంత్రణ రావడం ఒకటి, దాన్ని స్వీకరించి రావడానికి సంకల్పం తీసుకునేది ఒకటి, ఇంకా వచ్చేశారు. వచ్చి ఇక్కడ ఇంత సమయం కేటాయించి కూర్చొని నేర్చుకునే యొక్క లక్ష్యం పెట్టుకొని కూర్చోవడం, అది కూడా చాలా అదృష్టం. కానీ నిమంత్రము మీకు దొరికింది ఇక్కడ కాకినాడ బ్రహ్మకుమారీస్ నుంచి దొరికింది అనుకోకండి, రజనీ అక్కయ్య నుంచి దొరికింది అనుకోకండి. భగవంతుడు స్వయంగా మీకు ఈ ఇన్విటేషన్ ఇచ్చారు. దాన్ని స్వీకరించినందుకు థ్యాంక్స్. ఆ యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తి పెట్టుకున్నందుకు గ్యారంటీ ఉంది భగవంతుడు స్వయంగా మీకు అనుభవం చేయిస్తారని. ఒక 2-3 సంవత్సరాల క్రిందట నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆవిడ ఫోన్ చేసి అడిగారు, నేను మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నానండి అన్నాను. నేను అడిగాను ఎందుకు అంటే, ఎవరన్నా నేర్చుకోవాలన్నప్పుడు నేను అడుగుతాను అనమాట, ఎందుకు నేర్చుకోవాలి, లక్ష్యం ఏంటి, పర్పస్ ఏంటి
అని అడుగుతే తను అన్నారు, రోజంతా ఒక మాట అండి, ఒక సెంటెన్సు మనసులో పదే పదే వస్తూ ఉండాలని. అది మెడిటేషన్ ద్వారానే అలాంటి ఆలోచన వస్తుందని నాకు అనిపిస్తుంది, అందుకే నేను నేర్చుకుంటానన్న. ఏందా సెంటెన్సు, ఏందా ఆలోచన మనసుకి పదే పదే రోజంతా రావాలి, ఏంటది అంటే పర్వాలేదు. రోజంతా అది వస్తూ ఉండాలండి, పర్వాలేదని. అన్నిటి గురించి ఎక్కువ ఆలోచించడము, అన్నిటినీ మర్చిపోకుండా దాంట్లో లాగుతూ ఉండడం మనసు, అది నాకు మంచిది కాదు, నా ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ శాంతి అనే ఒక అనుభవం అనేది పదే పదే అనుభవం చేస్తూ ఉండాలి. ఆ మనసులో పర్వాలేదు, ఏం కాదు, అంతా బాగైపోతుంది అని మనసు నుంచి ఆ ఆలోచన రావాలి. అది సహజమా, అది కష్టమా అనేది చాలామంది అంటున్నారు. చాలా కష్టం సిస్టర్, మెడిటేషన్ చేసేటప్పుడు మనసు ఇటు అటు పోతూ ఉంటుంది, మన వల్ల కాదు, కొందరే చేయగలుగుతారు అని. కానీ ఏదైతే మెడిటేషన్ మనం ఇక్కడ నేర్చుకుంటామో అది ఎక్కడో కూర్చొని ఒక అరగంట గంట అలానే కూర్చొని దాని గురించి మనం అభ్యాసం చేసే అవసరం లేదు. నడుస్తూ, మాట్లాడుతూ, పనులు చేసుకుంటూ, అందరితో వ్యవహరిస్తూ చేసే మెడిటేషన్ ఇది. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇక్కడే కూర్చున్నారు, మీరందరూ ప్రశాంతంగా రిలాక్స్ అయి కూర్చోన్నారు కదా. ఈ ఒక్క నిమిషము కూర్చొని మీరు ఒక్క సంకల్పం తీసుకోండి. ఇక్కడున్న వాళ్ళందరూ ఎంతో వేల మంది కూర్చున్నారు, వాళ్ళందరికీ ఒక హృదయం నుంచి ఒక శుభావన తీసుకోండి. ఇప్పుడే ఈ సమయంలోనే ఈ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, ఉన్నా అవి అతి సులభంగా భగవంతుడి సహాయంతో అది తొలగిపోవాలి. ఈ సంకల్పం తీసుకోగలుగుతారా? అందరి కొరకు జస్ట్ 1 minute. అందరు ఎవరైతే కూర్చున్నారో, ఎక్కడో చాలామంది మీకు పరిచయం కూడా లేదు, మీరు ఎప్పుడో కలిసింది కూడా లేదు, కానీ ఈరోజు ఇది ఒక పెద్ద పరివారంలాగా, వరల్డ్ మెడిటేషన్ డే అన్నప్పుడు వరల్డ్ అంతా మన పరివారం కదా. ఇక్కడున్న ఈ హాల్లో ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే సంకల్పము, ఏదో విధంగా మనకు ప్రశాంతి, శాంతి అనేది దొరకాలని, వాళ్ళందరి కోసమని ఒక సంకల్పం. భగవంతుడి సహాయంతో వీళ్ళలో ఉన్న కష్టాలు కానీ, ఎటువంటి విఘ్నాలు కానీ, భవిష్యత్తులో ఉన్న భయాలు కానీ, మనసులో ఉన్న వేదన కానీ, సంబంధాలలో సంఘర్షణ కానీ అన్నీ తొలగిపోవాలి, తేలికైపోవాలి. సంతోషము, శాంతి, సుఖం అనేది పరివారంలో, వ్యవహారంలో అన్నిట్లో అనుభూతి చెందాలి. ఇది నేను హృదయపూర్వకంగా కోరుకునే ఈ కోరిక. ఈరోజు ఈ వరల్డ్ మెడిటేషన్ డే నాడు అందరి ప్రతి ఈ శుభావన. ఓకే, సో ఇది కష్టం అనిపించిందా మీకు? కష్టం అనిపించలేదు కదా? అదే ఈజీ కదా, మెడిటేషన్ అయిపోయింది. ఇంకా ఇంతే మెడిటేషన్. ఒక్కొక్క సంకల్పం. మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో బ్రహ్మాండమైన ఆలోచనలు ఆలోచిస్తున్నామని కాదు కదా, ఆ ఆలోచనలే రీప్లేస్ చేయడం, ఇది ఒక మంచి ఆలోచనతో పక్కనున్న వాళ్ళు అందరి గురించి ఒక మంచి ఆలోచన. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోరి గురించి మంచిగా ఆలోచించాలి అంటే నా గురించి కూడా నేను మంచిగా ఆలోచించాలి కదా. నన్ను నేను కించపరుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటే మనం ఏం మెడిటేషన్ చేయగలుగుతాం? ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకున్నది, అసలు నేను ఎక్కడ శాంతి అనేది నేర్చుకునే అవసరం లేదు. నేనే శాంత స్వరూపాన్ని, నేనే సుఖ స్వరూపాన్ని, నేనే ప్రేమ స్వరూపాన్ని. ఇవన్నీ నా గుణాలు.
అన్నప్పుడు నేను ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చి నా లోపల తీసుకొచ్చే అవసరం లేదు, ఆ గుణాలే నావే అన్నప్పుడు ఎవరు వచ్చి అన్నారు, సిస్టర్ నేను చాలా కోపిష్టిని నేను అన్నారు. సో నేను అన్నాను, మీరు అది చెప్పే సెంటెన్సే రాంగ్. మీరేమనాలి, నేను శాంత స్వరూపాన్ని కానీ కోపం నేర్చుకున్నాను అని. ఒరిజినల్గా నేనేంటి, స్వాభావికంగా శాంత స్వరూపాన్ని, అంటే రోజంతా కోపంగా ఉండాలంటే ఉండలేను. ఎందుకంటే శాంతి అనేది నా స్వధర్మము, శాంతి అనేది నా నేచర్. తో శాంతి నేచర్ అన్నప్పుడు మనము ఎక్కడ పాయింట్అవుట్ చేస్తాము, ఎక్కడి నుంచి శాంతి వస్తుంది? ఇప్పుడు శరీరం ఉంది, శరీరంలో ఏది పాయింట్అవుట్ చేస్తే మనం అంటాం నా ఊపిరితిత్తుల్లోంచి శాంతి వస్తుంది, బ్రెయిన్లోంచి శాంతి వస్తుందా, చెవుల నుంచా, కళ్ళ నుంచా? నేను ఒక్క నిమిషం మీకు చెప్పాను అనుకోండి, మీరు మీ గురించి ఆలోచించండి, ఒక్క మినిట్ మీ గురించి మీరు ఆలోచించండి అని అంటే మీరు దేని గురించి ఆలోచిస్తారు? మీ లైఫ్ గురించి, మీ యొక్క జీవితం గురించి, మీ గురించి, మీ ఆలోచనల గురించి ఆలోచిస్తారా? లేక నాకు 2 కిడ్నీస్ ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి అని అనుకుంటారా? నేను అనేటప్పటికి శరీరం గురించి ఆలోచించాం. మనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న ఆలోచనలు, మన భావనలు, మన జీవితము, వీటి గురించే మనసులోకి వచ్చేస్తుంది. చాలా రోజుల క్రితము కోవిడ్ కంటే ముందర ఇక్కడ మన నాగార్జున ఫర్టిలైజర్స్ ఉండేది ముందర, అక్కడక్కడ అని కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అని అన్నారు, సిస్టర్ మీరు ఎలాగన్నా కూడా మా అమ్మాయిని కలవాలా, మా అమ్మాయితో మాట్లాడాలని. నేను అన్నాను తప్పకుండా, ఏంటి ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే అన్నారు, ఏంటంటే తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిందండి. కానీ ఆశ్చర్యం ఈ విషయం గురించి అందంటే తను స్కూల్లో 3rd హైయెస్ట్ వచ్చింది, స్కూల్లో 10th క్లాస్. ఇప్పుడు 4 సబ్జెక్ట్స్లో పోయింది, మీరు కొద్దిగా మాట్లాడండి అని వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది. ఆ అమ్మాయితో మాట్లాడనే కంటే ముందరే వాళ్ళమ్మ ఆ పాప గురించి చెప్పుకుంటూ వచ్చింది. ఒకటే కంప్లైంట్స్, ఈ పాప చదువుకోవట్లేదు, ఎప్పుడు టీవీలో ఉంటుంది, ఎప్పుడు మొబైల్లో ఉంటుంది, మా తమ్ముడు పిల్లలైతే ఎక్కడికి ఐఐటికి వెళ్ళారు, నాకు సిగ్గుచేటు అయిపోయింది, ఏడుస్తూ ఉంది తను. నాకు అనిపించింది తినకే మెడిటేషన్ కావాలి అమ్మాయికి అంటే అనిపించింది నాకు. అన్నీ చెప్పుకున్న తర్వాత నేను మధ్య అడిగేది, ప్లీజ్ అమ్మాయిని అడగండి మెడిటేషన్ నేర్చుకుంటుందో లేదో అని. ఆ అమ్మాయి పేరు రమ్య. రమ్య నువ్వు మెడిటేషన్ నేర్చుకుంటావా అంటే అన్నది. అసలు ఎక్స్ప్రెషనే లేదు. ఆ సైన్స్ చదువుకుంటావా లేకపోతే మ్యాథ్స్ చేస్తావా అంతే, ఏ ఎక్స్ప్రెషను లేదు. అట్లా అయ్యేటప్పటికీ నేను అన్నాను, ఇప్పుడు తనతో మనం మాట్లాడితే మన ఉంటుంది అంటే వాళ్ళ అమ్మ అసలు మాట్లాడనివ్వలేదు, తనే మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న నెక్స్ట్ డే వచ్చారు. వాళ్ళ నాన్న ఏమన్నారు, సిస్టర్ నాకు 2 నిమిషాలు నేను మాట్లాడతాను, తర్వాత వెళ్ళిపోతాను. ఏం చెప్పాలండి అంటే, ఈ అమ్మాయి అండి 1990 అక్టోబర్ 10th పుట్టారండి. అక్టోబర్ 10th 9:20 AM అప్పుడు పాప పుట్టింది. పాప పుట్టగానే అండి మా అదృష్టం మేల్కొలింది. ఈమె డైమండ్ అండి, డైమండ్ పుట్టి పాలిష్ చేయడానికి తీసుకొచ్చాం మీ దగ్గరికి. అది అనుకుంటే ఏది సాధించలేదో అది అంత అసంభవం, ఏదైనా సాధించగలుగుతుంది, అంత కెపాసిటీ మా పాపలో ఉంది అని అనగానే రమ్మ వైపు నేను చూశాను. ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. టక్కుమని వాళ్ళ నాన్న చేయి తీసేసుకొని గట్టిగా పట్టేసుకొని కంట్లో నీళ్లు గారుతూ అనింది, నాన్న నేను చేసి చూపెడతాను, నాన్న నేను చేసి చూపెడతాను. మనం చేయవలసింది ఏంటి, డైమండ్స్ చూస్తూ ఉండాల. అందరెవరు నక్షత్ర స్వరూపాలే, ఆత్మలు, చాలా విలువైన వాళ్ళు. నేనెవరిని, నేనుగున్న నక్షత్ర స్వరూపాన్ని, ఒక బిందు స్వరూపాన్ని ఈ బ్రుకుటి వెనకాల ఉన్నాను.
మెరుస్తున్నాను. గుణాలు, శక్తులు ఇదంతా కూడా ఈ ఆత్మలోనే ఉన్నాయి. అందుకోసం అంటా చూడండి, నాకు సంతోషంగా ఉంది, సంతోషంగా లేను అంటే ఆరోగ్యమైన శరీరం ఉండొచ్చు, కానీ దుఃఖమైన ఆత్మ ఉండొచ్చు కదా. చాలా అనారోగ్యమైన శరీరం ఉండొచ్చు, కానీ ఎంత సంతోషమైన ఆత్మ ఉండొచ్చు. మనకు కావాల్సింది ఏంటి? శరీరం ఎలానా ఉండండి, పరిస్థితులు ఎలా ఉండండి, కానీ లోపల యొక్క మానసిక స్థితి ఆత్మది ఎంతో స్వచ్ఛంగా, ఎంతో స్టేబుల్గా ఉండాలనే మన లక్ష్యం. నేను ఎవరిని? ఈ శరీరం అనేది నా కారు నడిపేది నేను ఆత్మని. ఇప్పుడు కొద్దిగా సమయానికి మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు అందరికీ డైమండ్స్ అయ్యి కదా. మనం గుడికి వెళ్ళగానే పెట్టుకుంటాం కదా తిలకం. ఎందుకు పెట్టుకుంటాము? భగవంతుడు మనల్ని డైమండ్ లాగానే, ఆత్మలాగానే చూస్తారు కాబట్టి. ఒక 2 నిమిషాలు మనం ఆ అభ్యాసం చేస్తాం. రిలాక్స్ అయి కూర్చోండి. కాళ్ళని మొత్తము మసిల్స్ అంతా రిలాక్స్ చేయండి. ఇక్కడ షోల్డర్, హెడ్ అంతా రిలాక్స్ చేయండి. మొత్తం ప్రశాంతంగా కూర్చోండి. మొత్తం బరువంతా కాళ్ళ మీదే పెట్టండి. చేతిలో ఏమన్నా ఉన్నా పర్సు, పెన్ను ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ 2 నిమిషాలకి మీరు కళ్ళు తెలుసుకొని ఏదన్నా పాయింట్ మీద ఫోకస్ చేయాలనుకుంటే ఓకే, కానీ కళ్ళు మూసుకోవచ్చు కూడా. కళ్ళు మూసుకొని ఎంతో కష్టంగా ఇవన్నీ ఆలోచించాలనే ఒక లక్ష్యం పెట్టుకోకుండా ఎంతో తేలిగ్గా, ఎంతో స్వేచ్ఛగా, ప్రశాంతంగా వచ్చే ఆలోచనలు వింటూ దాన్ని అనుభవం చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఇన్హేల్. అన్ని మంచితనాన్ని అంతగా లోపల తీసుకుంటున్నట్టు ఊపిరిని మెల్లగా వదిలిపెట్టండి. అంటే లోపల ఉన్నంత భారం కానీ, మానసిక ఒత్తిడి కానీ అన్నిటినీ వదిలిపెడుతూ ఉండండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈ సమయం నా కోసం నేను కేటాయించాను. ఏ ఒక్క పాత ఆలోచనలు, పాత విషయాలు, పాత సంఘటనలు నా మనసుకు తీసుకురాను. ఇప్పుడు ఈ సమయం నాది. నాతో నేను మాట్లాడుకుంటున్నాను. బ్రుకుటి వెనకాల దాగి ఉన్న నేను ఒక నక్షత్ర స్వరూపాన్ని. చెవుల ద్వారా వింటున్నాను. ఈ కళ్ళ ద్వారా చూసే నేను ఒక దివ్యమైన ఆత్మను, ఒక డైమండ్ని, వజ్రాన్ని, శాంతి, ప్రేమ, శక్తులతో మెరుస్తున్న అవినాశి ఆత్మని. నా చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ కూడా నక్షత్ర స్వరూపాలే. అందరూ ఆత్మలే.
అందరూ సుఖము శాంతితో కూడిన ఆత్మలే. ఎంతో శాంతి యొక్క అనుభవంతో చుట్టూ అందరికీ ఇక్కడ భూ ప్రపంచానికి కూడా శాంతి యొక్క ప్రకంపాన్ని పంపిస్తున్నాను. నేను ఒక శాంత స్వరూపాన్ని. నాకు మరణం అనేది లేదు. ఏ శరీరానికే నేను యజమానిని. ఏ శరీరాన్ని నడిపించే నేను ఒక ఆత్మని. దేని గురించి కూడా భయపడే అవసరం లేదు. దేని గురించి కూడా చింతించే నాకు నేను అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను శాంత స్వరూపమైన ఆత్మను. నాలో దాగి ఉన్న శక్తులను ఈ శాంతమైన ఆలోచనలతో బయటకు తీసుకొస్తాను. నా జీవితంలో ఎంతో తేలిక, ఎంతో సులభంగా, ఈజీగా జీవించే కళను నేర్చుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి అంటేనే, ఓం అంటే నేను ఆత్మని, శాంతి అంటే శాంతి. నేను ఒక శాంత స్వరూపాన్ని. నా యొక్క లోపల శాంతి ఉంది, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఆత్మనే, నా యొక్క స్వధర్మమే ఇది అన్నప్పటికీ చాలామంది అంటారు అన్నీ తెలుసు సిస్టర్, కానీ సరి అయిన సమయానికి సరి అయిన ఆలోచన, మాట, వ్యవహారం రాదు సిస్టర్. తెలుసు ఇవన్నీ మంచిది, మంచి మాటలు అన్నీ అని తెలుస్తుంది, కానీ పరిస్థితుల్లో మన ఆలోచనలు వేరైపోతుంటాయని. రకరకాల మన నేర్చుకున్న ఏదైతే అనుభవాలు ఉన్నాయో, సంస్కారాలు ఉన్నాయో, దాని యొక్క ప్రభావంతో ఎలాగ మాట్లాడాలి, ఎంత కంట్రోల్గా ఉండాలనేది రాకుండా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటుంటారు చాలామంది. కొద్దిగా శాంతి కావాలి. నేను అంటాను, శాంతి అనేది అది రిజల్ట్. మనకు ఫస్ట్ కావాల్సింది శక్తి. శక్తి అనేటప్పటికీ ఇప్పుడు ఎవరన్నా బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు చూడండి, వచ్చేసి 200 kgs అలా ఎత్తేస్తారనుకోండి. నా దగ్గరకు వచ్చి సిస్టర్ మీరు కూడా ఎత్తచ్చు కదా, మీరు ట్రై చేయొచ్చు కదా అంటే, అమ్మో నా వల్ల కాదు. ఎందుకు కాదు సిస్టర్, మీరు ట్రై చేయండి అని అంటే, నేను అంటాను వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎన్నేళ్ళ ప్రాక్టీస్ ఉంది, అందుకే అది ఎంత సులభంగా సులభమానంగా అలాగ ఎత్తేసారు. మనకంత ప్రాక్టీస్ కావాలి కదా. ఆ ప్రాక్టీస్ ఉంటేనే ఆ శక్తి అనేది వచ్చినప్పుడు పెద్ద పెద్ద పరిస్థితులు, పెద్ద పెద్ద విఘ్నాలు, పెద్ద పెద్ద కష్టాలు ఎంత సులభంగా దాని నుంచి అలా బయటకు వచ్చేయగలుగుతాం. ఈ శక్తి అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మకి శక్తి. ఇప్పుడు శరీరానికి శక్తి కావాలి అంటే ఈ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మంచి ఆహారం అని చెప్తారు, ఎన్నో రకరకాల విధాలు ఉన్నాయి. ఇప్పుడు కార్లో పెట్రోల్ అయిపోయిందంటే దానికి కూడా ఎక్కడికన్నా వెళ్ళి దాన్ని నింపుకోవడానికి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. మరి ఆత్మకి శక్తి, ఒరిజినల్ క్వాలిటీస్ ఉన్నా ఆ శక్తి పోతున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి శక్తి? ఏ మనిషి ఇవ్వలేరు.
బికాస్ అందరు కూడా కొద్దిగా శక్తి కాస్తనే ఉంది, ఎంతో కొంత ఉంది. దానికి ఏమైనా మందులు ఉన్నాయా? మనసుకు కూడా మందులు లేవు కదా. మనకు రోజు 85,000 ఆలోచనలు ఉంటాయి. అన్నీ మంచి ఆలోచనలు ఉండవు. ఎంత వ్యర్థమైన ఆలోచనలు, ఎంత నెగిటివ్ ఉంటాయో అంత శక్తి పోతూనే ఉంది. అయితే ఎవరున్నారు మనకు శక్తి ఇచ్చేవాళ్ళు? మనకు ఆత్మకు శక్తి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండాలంటే, వాళ్ళలో ఇంత అపారమైన శక్తి ఉండాలి అంటే అది ఎప్పుడూ ఎంటీ కాకూడదు. అండ్ మనం ఏమి ఇవ్వకూడదు, మన నుంచి వాళ్ళు ఏమి ఆశించకూడదు. అట్లాంటి వాళ్ళు ఒక భగవంతుడే. భగవంతుడు మన నుంచి ఏమీ ఆశించరు. ఆయన అన్ని గుణాలలో, శక్తులలో ఆయన ఒక సముద్రం లాంటివారు, ఓషన్ లాంటివాడు. ఎంత తీసుకున్నా అది ఎప్పుడు ఎంటీ కాదు. తో భగవంతుడు ఎవరు అనగానే నేను అన్నాను అనుకోండి, భగవంతుడు ఎవరండి అంటే, పరమాత్మున ఇక్కడే కాకినాడలో ఉంటారండి అంటే, మీరంటే ఏం సిస్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, సో కాకినాడ కాదు హైదరాబాద్లో ఉన్నారంటే నో. అసలు భగవంతుడు అనగానే మనం మీద చూస్తాం. హిందీలో అంటారు ఊపర్ వాలే జానే, అంటే మీదున్నవారు తెలుసని. మీదున్నవా, ఎక్కడున్నవయ్యా, అక్కడ ఏం చేస్తున్నావయ్యా, కిందకి రా అని అంటారు. అంటే ఇక్కడ లేనట్టేగా, ఇక్కడెక్కడా లేరు, మీద ఉన్నారు. తో మీద ఉన్నారు అంటే శరీరం అయితే ఉండదు కదా, శరీరంతో మీదైతే ఉండరు. అయితే ఆయన కూడా ఇప్పుడు మన అంటాను, ఇప్పుడు నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. ఈ శరీరానికి జన్మ ఇచ్చిన తల్లి తండ్రికి కూడా 2 కాళ్ళు 2 చేతులే ఉంటాయి కదండి. మీరు అంటారా, అయ్యో సిస్టర్ మీ తల్లి అంటే ఒక 4 చేతులు అయితే ఉండాలా అంటారా? కాదు, 2 చేతులు 2 కాళ్ళే. తో ఆత్మ యొక్క రూపం అనేది నక్షత్ర స్వరూపం అని ఇప్పుడే చెప్పాను కదా. మరి ఆత్మ యొక్క తండ్రి యొక్క రూపం ఏముంటుంది? ఆయన కూడా నక్షత్ర స్వరూపమే. అపారమైన శక్తులు, అపారమైన గుణాల్లో సింధు ఆయన. అందుకే ఆయన అందరి ఆత్మల యొక్క తండ్రి. అంటే ఏ ధర్మం ఉండొచ్చు, ఏ దేశం ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, అందరి ఆత్మలకు ఆయన తండ్రి. ఆయన అక్కడ పరంధామంలో, అంటే ఒక బంగారు ఎరుపు వంటి శాంతి యొక్క లోకంలో ఉంటారు. అందుకే ఆయనని గుర్తు చేసుకోవడం, అంటే భగవంతుడు అంటే మనం ఏం చెయ్యాలి అంటే రిమెంబర్ హిమ్ అంటారు. అంటే గుర్తు చేసుకోవాలి, స్మృతిలో తీసుకురావాలి, ఆయన ఉన్నారు నాకు అని. అప్పుడు గుండంత ధైర్యం వచ్చేస్తుంది. మన సెంటర్కి ఒక ఆయన చాలా ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళ పాపని జైపూర్లో ఇచ్చారు. అక్కడ ఆ పాపకి కొద్ది కష్టాలు వచ్చాయి, హాస్పిటల్లో అడ్మిట్ అయింది. హాస్పిటల్ అడ్మిట్ అవ్వగానే అక్కడున్న వాళ్ళు ఫోన్ చేసి ఆ అమ్మాయి నాన్నకు చెప్పారు, మీరు ఎట్లన్నా జైపూర్కి వచ్చేసి పాపని తీసుకెళ్ళిపోవాలండి అంటే. ఎందుకు, ఏమైందంటే ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటే మేము మాట్లాడాము, తను అంటుంది ఏదో వీపు నొప్పి అని అంటుంది, మీరెవరు వచ్చే అవసరం లేదు అంటుంది. అంటే వాళ్ళు అన్నారు, కాదు వాళ్ళ హస్బెండ్ తోస్తే మెట్ల కింద పడింది, కాలు ఫ్రాక్చర్ అయింది, ఈ అబ్బాయి బాగా కొడుతున్నాడు, మీరు తీసుకెళ్ళిపోండి. తను తొందరగా వచ్చేసేసి అమ్మాయిని వాపస్ హైదరాబాద్ తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఇంకా రేపు చంపేస్తే ఏం చేస్తాం. వచ్చినప్పటి నుంచి ఆ పాప ఏడుస్తూ ఉంది. అంటే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, నీకు ఫైనాన్షియల్గా నేను అన్నీ చూసుకుంటాను, ఈ ఫ్లాట్లో నుంచి వచ్చిన రెంట్ నువ్వే తీసుకో అని అన్నీ చెప్తా ఉంటే, అని కాదు నాన్న అది కాదు ప్రాబ్లము, ఈ వయసులో మీకు భారమైనానే నేను, మీకు భారం అయిపోయినాను అని అంటూ ఏడుస్తూ ఉందంట. సో అన్నారు, అలా కాదని ఎంత నచ్చ చెప్పినా ఏడుస్తూనే ఉందంట. ఒకరోజు తను బ్రేక్ఫాస్ట్ తింటూ ఏడుస్తూ ఉందంట, తింటా ఉంది ఏడుస్తూ ఉంది పాప. అయితే వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ నాన్నని పిలిచి, ఏదో చూడండి ఏడుస్తూ ఉంది ఇంకా అంటే, ఆయన వచ్చి అన్నాడంట, పాప నాకేదో కనిపిస్తుందమ్మా నీ వెనకాల అన్నారంట. తో వెనకాల చూస్తే ఏమీ లేదు. ఏం లేదు నాన్న, మీకేం కనిపిస్తుంది అని అంటే అన్నారంట, నాకు భగవంతుడు 1000 చేతులతో నిల్చున్నట్టు కనిపిస్తుందమ్మా అంటున్నాడు. పాప జీవితం ఎంతో బాగుంది, ఎందుకు ఏడుస్తుంది అని భగవంతుడు అంటున్నారమ్మా. అనగానే అన్నారు, సిస్టర్ తను ఫోన్ చేసి చెప్తుంది, అమ్మాయి నాకు కొండంత ధైర్యం వచ్చేసింది సిస్టర్, భగవంతుడు ఉన్నారు,
నా వెనకాలే ఉన్నారు, నా భవిష్యత్తు బాగుందని అంటున్నారు, ఇంకా నాకెందుకు చింత అని. ఒక భగవంతుని యొక్క స్మృతి ఎంత ధైర్యము, ఎంత శక్తి ఇస్తుందని. ఒక 2 నిమిషాలకు మనము కొద్దిగా అభ్యాసం చేస్తాం. ఓన్లీ 2 minutes. అలా రిలాక్స్ అయిపోయింది, శ్వాస మంచిగా పీల్చుకోండి, అండ్ దెన్ లీవ్ ద బ్రెత్ అండ్ జెంట్లీ రిలాక్స్ అయి కూర్చోండి. పరమాత్మను ఎలా గుర్తించాలి, ఎలా గుర్తు చేసుకోవాలనేది మన అభ్యాసం చేస్తాం. ప్రశాంతంగా చల్లని మనసుతో మరొకసారి నేను ఒక ఆత్మని, నక్షత్ర స్వరూపాన్ని, నా తండ్రి పరమాత్ముడు ఈ భూ ప్రపంచానికి కూడా మీద ఆకాశం మీద కూడా మీద సూర్య చంద్ర తారా మండలం నుంచి కూడా మీద ఒక వెలుతురు యొక్క లోకం పరమాత్ముడు సర్వ ఆత్మల యొక్క ఇల్లు, బంగారు ఎరుపు వంటి ఈ పరంధామం, శాంతిధామం, అక్కడ పరమాత్ముడు నాలాగనే నక్షత్ర స్వరూపము, సర్వశక్తివంతుడు, పతిత పావనుడు, అందరి ఆత్మల యొక్క తండ్రి, నా తండ్రే కాదు, తల్లి, స్నేహితుడు, టీచరు, గురువు. ఆయన నుంచి శక్తి, శాంతి యొక్క కిరణాలు నలువైపులా అందరి ఆత్మలకు చేరుతూ ఉన్నాయి. నన్ను నేను ఆత్మని ఎంతో శాంతంగా ఇక్కడి నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం యాత్ర మీద వెళ్తున్నాను. ఆయన్ని కలవడానికి, ఆయన నుంచి శక్తి తీసుకోవడానికి. ఈ హాల్ నుంచి మీదుగా ఆకాశం వైపు ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తూ, స్వతంత్రాన్ని అనుభవిస్తూ, ఎగురుతూ ఆకాశం వైపు వెళ్తున్నాను. కింద అన్నీ చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి, చెట్లు, ఇల్లు, రోడ్లు. ఆకాశం నుంచి కూడా మీదగా సూర్య చంద్ర తారామండలి నుంచి కూడా మీదగా ఎగురుతూ ఉన్నాను. ఆపేవాళ్ళు ఎవరూ లేరు. పరంధామము చేరుకొని ఒక చక్కని శాంతమైన అనుభవము. ఇది నా ఇల్లు, శాశ్వతమైన ఇల్లు.
నా ముందరే పరమాత్ముడు, ఆయన యొక్క కిరణాలు నా మీద పడుతూ శక్తులతో, శాంతితో, ప్రేమతో నన్ను నింపుతున్నారు. ఎంతో శాంతిని అనుభవం చేస్తూ మనస్సులోంచి పరమాత్మునితో, నా తండ్రితో మాట్లాడుకుంటున్నాను. మీరు నాతో పాటు ఉన్నప్పుడు నాకు ఏ చింత లేదు, నాకు ఏ కష్టము లేదు. మీ దివ్య శక్తితో నా భవిష్యత్తు తయారు చేయండి. నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటే మంచి కార్యంలో వాడండి. నా పరివారము, నేను మీ యొక్క ఛత్రఛాయ, మీ యొక్క దీవెనల కిందనే ఎప్పుడూ ఉంటాము. ఆ నిశ్చయము, ఆ విశ్వాసం నాలో ఉంది. ఈ కష్టాలు, దీనికి సమాధానం లేవు, అవి మీకు అర్పించుకుంటున్నాను. మీరు చూడండి, ఈ కష్టాల నుంచి గట్టు ఎక్కిచ్చేసేయండి. మీరే నా తల్లి, నా తండ్రి, నా టీచరు, మరి నా గురువు. నా చింతలన్నీ కూడా మీకు అర్పించుకుంటున్నాను. మీ చల్లని చెయ్యి నా మీద ఎప్పుడు ఉంటుందని ఆ విశ్వాసం ఉంది. పరమాత్ముని సాన్నిధ్యంలో వచ్చిన శక్తులని నింపుకొని మెల్లగా ఈ భూప్రపంచానికి వచ్చేస్తున్నాను. సూర్య, చంద్ర, ఆకాశ మండలం నుంచి కూడా మెల్లగా దిగుతూ, ఆకాశం నుంచి, మబ్బుల్లోంచి వస్తూ ఈ హాల్లోకి వచ్చేసాను. బ్రుకుటి వెనకాల నేను ఆత్మని, పరమాత్ముని సంతానాన్ని. భగవంతుడు ఇచ్చిన ఈ పాత్రని ఎంతో శక్తివంతంగా, సంతోషంగా నిర్వహిస్తాను. కొంత సమయము, రోజంతా ఎంతో సమయం కాకపోయినా ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు రోజు అభ్యాసం చేసినప్పటికీ లోపల నుంచి శక్తి పెరుగుతూ పరిస్థితిని ఎదుర్కొనేది ఇంకొరికి కూడా, మనకేం కాదు, ఇంకొరికి కూడా ఆ యొక్క శక్తి మనం ఇవ్వగలుగుతాం. ఇంకొరు బాధలను చూసి బాధపడే కంటే వాళ్ళకి ఆ సమయంలో కావాల్సింది శక్తే. ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానంలో శక్తి లేనప్పుడు అది జీవితంలోకి రాదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత మంచి మంచి లెక్చర్లు ఇచ్చే వాళ్ళ గురించి విన్నా
రోజు అందరికీ శుభావన ఇవ్వండి మీ పరివారానికి అని. సో మా మదరు, ఫాదరు, మా సిస్టరు మేము శుభావన ఇస్తూ బాగున్నాం. ఒకరోజు పిలిచి అన్నారు, ఎవరైతే నీకు నచ్చదో, ఏ మనిషితో నీకు పడదో వాళ్ళకు నువ్వు శుభావన ఇవ్వను. నేను ఎందుకు ఇవ్వడం, అవసరం లేదు కదా, ఎవరైతే మంచి వాళ్ళు లేరో వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే మన పాటికి మనం ఉంటాం. అప్పట్లో ఒక అమ్మాయి కావాలని ఇంకో అమ్మాయిని ఎగ్జామ్కి పికప్ చేసుకోకుండా వచ్చింది. ఆ అమ్మాయి టాపర్ అన్నమాట. ప్రతి ఎగ్జామ్లో టాప్ అయ్యే అమ్మాయిని కావాలని అక్కడి నుంచి పికప్ చేసుకోకుండా వచ్చేసింది. అంటే ఆ పిల్ల లేటుగా వచ్చిందన్నమాట. ఆ పాప లేట్ వచ్చేటప్పటికి 20 నిమిషాలు లేట్ వచ్చింది. అంటే మార్క్స్ తగ్గిపోతాయి కదా ఎట్లన్నా. అంటే కావాలని చేసిన పని కాబట్టి అందరూ తనతో మాట్లాడడం మానేశారు. నువ్వు ఎందుకు అలా చేస్తావు ఆ అమ్మాయితో అని. అందరు వచ్చి నాకు చెప్పారు, నువ్వు కూడా మాట్లాడద్దు అని. కానీ అమ్మాయికి చాలా బాధపడింది అన్నమాట, అందరూ మాట్లాడడం మానేశారని. ఆ పాప ఎవరితో మాట్లాడలేదు. ఇంకా దాని తర్వాత తను ఎయిర్ హోస్టెస్ అయిపోయింది ఇండియన్ ఎయిర్లైన్స్లో. అప్పట్లో నేను చెప్పేది 90sలో తను ఎయిర్ హోస్టెస్ అయింది. అయితే తను మాట్లాడినా కూడా అందరూ కలిసేసి ఆమె గురించి చెడ్డగా మాట్లాడడం, ఆమె ఇట్లా ఆమె అట్లా అంటారు. అందరూ తనకి వ్యతిరేకం అయిపోయారు. తో మేము మాట్లాడేది అదే. తో ఆమెని నేను మనసులో పెట్టుకొని రోజు గుడ్ విషెస్ అంటే శుభావన ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్లో ఎలా అనిపించిందంటే ఏదో చేయాల్సిందే అన్నట్టు చేశాను. అంటే హృదయపూర్వకంగా చేయలేదు, ఉట్టిగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత దాదాపు 6 నెలలు అస్సలు ఒక్క రోజు కూడా మర్చిపోకుండా అమ్మాయికి శుభావన పంపించేదాన్ని. బాగుండాలా, మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. 6 నెలల తర్వాత అనిపించింది అసలు తన గురించి చెడ్డగా మాట్లాడకూడదు అని నా మనసుకి వచ్చింది. ఎవరైనా చెడ్డగా మాట్లాడుతుంటే నేను టాపిక్ చేంజ్ చేసేదాన్ని, వద్దు అన్నీ మాట్లాడద్దని. ఆ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే నేను వెళ్ళి హలో ఎలా ఉన్నావు అని అడిగేదాన్ని. ఆమె మంచిగా జవాబు చెప్పేది కాదు, కానీ నేను వెళ్ళి పలకరించేదాన్ని. మూడోది, ఆ అమ్మాయిలో ఉన్న గుణాలన్నీ గుర్తొచ్చాయి. ఎంత మంచి అమ్మాయి ఉండింది, ఎంత బాగుంటుంది అని అవన్నీ గుర్తు రావడం స్టార్ట్ అయింది. సో ఇదంతా ఒక 8-9 నెలలు అయిపోయింది. కానీ అమ్మాయి ఎవరితో మాట్లాడటం లేదు, ఎవరు తనతో మాట్లాడటం లేదు. సో నేను ఫ్లైటు చెన్నైకి వెళ్తున్నాను, ఆ ఫ్లైట్ ఎక్కాను. ఇంకో ఫ్రెండ్ తను కూడా ఎయిర్ హోస్టెసే, తను వచ్చి అనింది, ఇదో ఆ అమ్మాయి ఈ బిజినెస్ క్లాస్లో ఉంది, అక్కడ సర్వ్ చేస్తూ ఉంది, నువ్వు తన వైపు చూడొద్దు, నవ్వద్దు, మాట్లాడద్దు అంటే. నేను ఎక్కడ మాట్లాడలే అన్న. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే తను ఇలాగ ఇండియన్ ఎయిర్లైన్స్ ఇలా నిల్చుంటారు కదా, ఇలా నిల్చోంది తన అమ్మాయి. నాకు అనిపించింది ఆ అమ్మాయి నా ఫ్రెండే ఉండింది కదా, నవ్వకుండా ఎట్లా బయటకు వచ్చేస్తాను, పలకరించాలి కదా అనుకుంటా ఉన్నాను. కానీ ఆ అమ్మాయి నన్ను చూస్తూ ఉంది వెనకాల నుంచి, నువ్వు మాట్లాడేవో చూడు అని. తో మెల్లగా బయటకు వెళ్ళే కంటే ముందే ఆ అమ్మాయి నన్ను లాగి కౌలించుకుంది. అంటే మన మధ్యలో ఈ 9 నెలలు ఏమీ కానట్టే అంత ప్రేమ కౌలించుకొని. అప్పట్లో ఇండియన్ ఎయిర్లైన్స్లో అది క్యాండీస్ ఇచ్చేవాళ్ళు, చాక్లెట్. తో తనని నీకోసం నేను తీసి పెట్టానని తీసి ఇచ్చింది. నేను అక్కడి నుంచి వెళ్ళగానే ఇంకో అమ్మాయి ఫోన్ చేసి రోజు అమ్మాయి నువ్వు కలుస్తున్నావు కదా అంటే, నేను కలవట్లేదే అని. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు, లేదు మళ్ళీ ఎట్లా కౌలించుకుంది నువ్వు అన్నాను. ఫోన్ పెట్టగానే నాకు అనిపించింది నేను రోజు కలుస్తున్నాను తన్ని, ఫోన్లో కాదు, కలవడంలో కాదు, మనసు ద్వారా. ఎంతైతే మనం అలా శుభావన పంపిస్తూ ఉంటామో అంత మనుషులు వాళ్ళ యొక్క మన ప్రతి ఉన్న అభిప్రాయాలు, వాళ్ళకున్న అనుభవాలు అన్నీ మర్చిపోతారు. కానీ కాన్స్టెంట్లీ రోజు చేస్తూ ఉండాలి. ఒక కథ, నిజంగా అది కథ నేను ఎక్కడో చదివాను, అది చెప్పి నేను ఈరోజు ఎండ్ చేస్తాను. ఒక ఆమె ఒక మంత్రగారి దగ్గరికి వెళ్ళిందంట. ఆ మంత్రగారిని అడిగిందంట, ఇదిగో మా ఆయనకు అస్సలు ప్రేమ అనేది లేదు, కోపిష్టి మనిషి, నువ్వేమన్నా ఔషధం అనేది ఒకటి తయారు చేసి ఇవ్వరాదు, నేను ఆయన తాగగానే ప్రేమ అనేది వచ్చేయాలి, అలా ప్రేమ పొంగాలి, అలాంటి మన ఔషధం తయారు చేసి అంటే. ఆయన అన్నాడంటే తయారు చేస్తానమ్మా, కానీ దాంట్లో నాకు ఏం కావాలంటే ఈ యొక్క సింహం యొక్క మీసం కావాలి. ఆ సింహం ఎక్కడ ఉంటుంది, దాని మీసం ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు అని తీసుకురాను. వాళ్ళ ఊర్లో బయట ఒక అడవి అంట, అక్కడ ఒక పులి వచ్చి ఆ పులి వచ్చి నీళ్ళు తాగుతుందంట.
రోజు వెళ్ళి చూస్తే నిజంగా ఆ పులి వచ్చిందంటే నీళ్ళు తాగిపోయిందంట. తిను రోజు వెళ్ళి ఆ పులిని చూసి వచ్చేసేది. కానీ 2 అడుగులు ముందర తీసుకునేది అనమాట. 6 నెలల్లో ఆ పులికి చాలా దగ్గరకు వచ్చేసింది. మెల్లగా వెళ్ళిపోయి ఆ పులి మీసాన్ని లాగింది. ఆ పులి ఏమనలేదు, తీసుకో పర్లేదని. ఆ మీసం తీసుకొచ్చి మంత్రగాడికి ఇచ్చి, సరే ఇప్పుడన్నా ఔషధం తయారు చేసి ఇచ్చేసండి మా వారికి అని. ఆయన చూసి, అయ్యో ఇది పులిదేనే, పులి యొక్క ఇది మీసమేనే అంటే, అవునండి నేను 6 నెలలు కష్టపడి తీసుకొచ్చాను అంటే, అది గాలికి వదిలిపెట్టేశాడంట. ఓ లబో దిబ్బో అని ఏడవడం స్టార్ట్ చేసింది. ఎంత కష్టపడి తీసుకొస్తే మీరు అలా వదిలిపెట్టేశారే అని. తాను అన్నాడంట, అమ్మా 6 నెలల్లో ఒక పులిని నువ్వు నీకు మంచిగా చేసేసుకున్నావు కదా, ఒక జంతువుని. నీ హస్బెండ్ ఏంటమ్మా 6 నెలలు ఏం చేయాలి? 2 అడుగులు రోజు, 2 అడుగులు రోజు, 2 అడుగులు రోజు. మెడిటేషన్ అనేది గంటలు గంటలు హిమాలయం మీద చేసేది కాదు. రోజిట్లో 2 నిమిషాలు 2 అడుగులు తీసుకుంటా ఉంటే సులభం అయిపోతూ ఉంటుంది, ఈజీ అయిపోతూ ఉంటుంది. రోజు 5 నిమిషాలన్నా ఎలాగన్నా మీరు తీసుకోవాలి. ఈరోజు వచ్చినందుకు మీరు ప్రమాణం అనేది మీరు చేసుకోవాలి. ఓకే. ఓం శాంతి.